హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే సండే అనమాట. సో సండే అగైన్ నేను కుకింగ్ చేయబోతున్నా, దట్ నాన్ వెజ్. సో ఈసారి అయితే నేను ఒక్కదాన్నే చేయట్లేదు. సో మా చెల్లెలు కూడా నాతో కలిసి చేయబోతుంది అనమాట. అండ్ దానికి ముందు అయితే నాకు ఒక 3 daysకు భయంకరంగా నడుము నొప్పి నాకు విపరీతంగా ఉంది. సో వెయిట్ చేసిన వల్ల ఏమని నాకు తెలియలా. సో లాస్ట్ టైం అయితే ఇదే నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్లోనే రాసిచ్చింది ఏంటంటే వాటర్ తాగాలి, వాటర్ తాగకపోతే నీకు ట్రిప్స్ ఎక్కిస్తామని చెప్పినారు. సో అందుకని వాటర్, దాని తర్వాత హైడ్రేషన్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కోకోనట్ వాటర్ అనమాట. సో అది తెచ్చుకోవడానికి నేను మా తమ్ముడు పోయి సరవణా స్టోర్ పోయేసి కొనుక్కొని వద్దామని. ఎందుకంటే నేను జెప్టోలో చూసినప్పుడు 67 రూపీస్ అని ఉంది. మా డాడీ ఇక్కడ ఇట్లా చెప్పిన 67 ఉందంటే అంతంత ఉండదని చెప్పేసి, సరే ఇంకా మాకు దగ్గరే కదా పశోకం అని చెప్పేసి ఇంకా పోదామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి మనం కోకోనట్స్ తీసుకొద్దాం. కుదిరితే తాగుతా, లేదంటే ఇంటికి తెచ్చుకుంటాం. సో కోకోనట్స్ అయితే తెచ్చేసుకున్నా ఇంటికి. యాక్చువల్లీ నేను వాటర్ బాటిల్ ఇస్తారా, డూర్ దగ్గర ఇస్తారు కదా నార్మల్గా, అట్లా అనుకొని నేను అడిగినా అనమాట. అడిగితే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉందని అడిగినారు. మేమైతే తీసుకొని పోలేదు. అందుకని సరే అక్కడ పక్కన వాటర్ ఉండింది, ఈ వాటర్. సో ఇది కొనుక్కొని ఈ వాటర్ తాగేసి మనం దీంట్లో తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ నేను ఈ ఫుల్గా తాగలేకపోయినా, అండ్ దెన్ ఇది పారబోసేదానికి కూడా నాకు మనసు రాలా. సరే అని చెప్పేసి ఇంక ఇంటికి తెచ్చేసుకున్నా అనమాట. సో ఇది మనం కట్ చేసుకొని తాగవలే. అండ్ దీంట్లో టెంకాయ ఉంటే టెంకాయ తిందాం. లెట్స్ డూ ఇట్. సో గైస్, నేను ఇప్పుడు దీన్ని కట్ చేయబోతున్నా గైస్. నార్మల్గా నేను ఎప్పుడు చేసింది లేదు. ఈజీగా వేసింది లోపలికి. రాలా. ఓ యా, టెంకాయ ఇదే కాదనుకుంటా. సో గైస్, నేను కట్ చేసేసిన దీన్ని చూపి. దీంట్లో వాటర్ చూసినా ఫుల్ ఉంది. సో దీంట్లో మనం స్ట్రా పెట్టుకొని తాగాలన్నమాట. టేస్ట్ సూపర్ ఉంది. హాయ్ గైస్, ఇప్పుడు మనం చికెన్ చేయబోతున్నాం అనమాట. సో ఈ రెసిపీ అయితే మా మమ్మీది. సో ఈ రెసిపీ నాకు అర్థమైంది ఏంటంటే, మొన్న నేను క్యారెట్ బీన్స్ కర్రీకి ఏ మసాలా అయితే వేసినానో అదే మసాలా చెప్పింది. సో అదేలాగా ఇప్పుడు నేను చికెన్ చేయబోతున్నాను అనమాట. సో ఇది కుకింగ్ తెలియని వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఒకే ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్, ఐ మీన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు క్యారెట్ బీన్స్, ఇప్పుడేమో చికెన్, అది రీప్లేస్ చేస్తే చాలు 2 రెసిపీస్ చేసేయచ్చు. సో లెట్స్ డూ ఇట్. సో దీనికైతే నేను తీసుకునేది ఒక పెద్ద ఆనియన్, ఇది కట్ చేసుకుంటా. అండ్ దెన్ ఈ 3 టొమాటో. రెసిపీ ప్రకారం 2 చెప్పింది అనుకుంటా, బట్ స్టిల్ యా వీ కెన్ డూ ఇట్. కర్రీ లాగా చేస్తున్నాం. అండ్ సో చికెన్ అయితే మా డాడీ ఆల్రెడీ వాష్ చేసి ఇట్లాగా పుసు పెట్టేసినాడు అనమాట. సో ఇది వచ్చి 1/2 kg చికెన్ అనుకుంటా. సో ఇదే మనం చేయబోతున్నాం. లెట్స్ డూ ఇట్. సో మా చెల్లి అయితే ఇప్పుడు చపాతీ పిండి కలపపోతుంది గైస్. సో డిన్నర్ కి అయితే మేము ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాం. చాలు చాలా కొంచెమే. చాలే. సో ఆల్రెడీ అయితే కొంచెం రైస్ ఉంది, ఏదో కొంచెం రైస్ ఉంది. అండ్ దెన్ చపాతీ చేసేస్తే అండ్ దెన్ చికెన్ ఎట్లాగా రెడీ అయిపోతుంది. సో మనకి డిన్నర్ కూడా రెడీ అయిపోతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ లంచ్ చేసేసాం. సో ఈరోజు స్పెషల్ ఇదేంటిది పెరుగు పులుసు అనమాట. సో మా చెల్లి చేసింది. దాని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, మేము ఇంకోసారి చేసినప్పుడు నేను చూపిస్తాను.
సో ఎంతైతే కలిపేసింది అనమాట మా చెల్లి. మేమైతే ఆయిల్ ఎప్పుడు ఇట్లా యూస్ చేస్తాం బిఫోర్ కంప్లీటింగ్ ది మౌ పిసికిఫైయింగ్. సో మా చెల్లి అయితే ఇది చేస్తుంది, నేనైతే ఇది కట్ చేసేసా. సో ఇప్పుడైతే నేను చికెన్ చేసేదానికి స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే నేను మధ్యలో కూడా ఈ టమాటాలు కట్ చేయొచ్చు, నాకు టైం ఉంటుంది. సో నేనైతే ఈసారి ఫస్ట్ టైం చికెన్ వచ్చి ఈ మట్టి కుండలో చేయబోతున్నా అనమాట. లెట్స్ డూ ఇట్. మేము వంట చేస్తున్నాం గైస్. సో ఓకే, నేనైతే గ్యాస్ వెలిగించుకుంటా ఫస్ట్. హెవీ సౌండ్. ఓకే, గ్యాస్ వెలిగించేసుకున్నా అనమాట. సో నూనె నేను వచ్చి నార్మల్ గా 3 వేస్తా. చికెన్ కి నేను కొంచెం 4 వేద్దాం అనుకుంటున్నా. సో నీళ్ళన్నీ పోయిన తర్వాత మనం నూనె యాడ్ చేద్దాం. గైస్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా దీంట్లో. ఇది ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. ఫస్ట్ నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ వాష్ చేసినా కానీ ఇది ఎట్లా అవుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఆయిల్ అయితే యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఆయిల్ ఫోర్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మనకి తాలింపు గింజలు, నూనె కాగేకి వెయిట్ చేస్తా. సో ఫస్ట్ టైం చేస్తున్నా గైస్, దీంట్లో ఎట్లా వస్తుందో ఏమో చూద్దాం. కాగినట్టే ఉంది నూనె, నేను కొంచెం ఆవాలు వేసుకుంటా. పటపట అన్నే లేదు గైస్, కన్ఫ్యూజ్ చేస్తుంది కూర నన్ను. సో ఇలా అయితే వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేయబోతున్నా. వాటర్ అసలు ఆయిల్ ఎక్కువ కాగిందా చూసేదానికేమో కొంచెం భయంకరంగానే ఉంది. మెల్లి వేస్తా. సో ఆనియన్స్ వేసుకొని మనం వీటిని వేయించుకుందాం. ఆనియన్. సో మసాలాకైతే అల్లము, ఎండు కొబ్బరి, తర్వాత క్లోవ్స్, దాని తర్వాత సిన్నమిన్ పట్ట, దాని తర్వాత ఇది ఫుల్గానే ఇట్లాగే వేసేయబోతున్నాం అనమాట. అంటే ఇట్లాగే అంటే దాన్ని ఒలిసి వేస్తాం దీంట్లో. సో ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. సో ఆనియన్స్ అయితే వేగినాయి. సో ఈ స్టేజ్ లో నేను ఏం చేయబోతుంది, దీంట్లో చికెన్ యాడ్ చేయబోతున్నాను అనమాట. అండ్ దెన్ చికెన్ వేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఉప్పు. ఎందుకంటే చికెన్ లో నుంచి న్యాచురల్ గానే వాటర్ కంటెంట్ అనేది ఉంటది అనమాట. సో మనం దానికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసేసి నేను కొంచెం కలుపుకుంటా.
సో మసాలా రెడీ. ఎప్పుడు యాడ్ చేస్తానో నేను దాని తర్వాత చెప్తాను అనమాట. సో టమాటాలు అయితే కట్ చేసేసా అండ్ చికెన్ అయితే వేసేసా అనమాట. సో ఇది కాసేపు ఒక 10 minutes ఉడకాలన్నమాట. అండ్ దెన్ మనం టమాటాలు వేద్దాం. సో దీన్నైతే నేను 10 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేయబోతున్నాను అనమాట. 10 నిమిషాల తర్వాత చూద్దాం. సో చపాతీ పిండి అయితే ఇలా కలిపి పెట్టేసాం అనమాట. మా చెల్లి కలిపి పెట్టేసింది. సో ఇది వచ్చి మనం ఎప్పుడు చపాతీ చేస్తామో అంతవరకు ఇది నాంటే చపాతీ బాగా సాఫ్ట్గా వస్తుంది. సో 10 minutes అయితే అయిపోయింది. 10 minutes తర్వాత చికెన్ ఇట్లుంది అనమాట. ఓ మై గాడ్, ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో దీంట్లో నుంచి. ఇట్ లుక్స్ నైస్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీంట్లో టమాటాలు వేయాలన్నమాట. సో టొమాటోస్ వేసేస్తున్నా. టమాటాలు వేసిన తర్వాత ఐ విల్ మిక్స్ వన్ మోర్ టైం. దాని తర్వాత ఒక మెయిన్ థింగ్ చేయాలి మనం. ఈ టమాటాలు వేసి ఒక 2-3 minutes ఇట్లా వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేసి దాని తర్వాత మనం దీంట్లో ఏం చేయాలంటే కారం వేయాలన్నమాట. ఒక 2 minutes మాత్రం నేను దీన్ని ఇట్లా వదిలేస్తా. దాని తర్వాత నేను కారం యాడ్ చేస్తా. సో ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసేద్దాం. కారం అయితే చికెన్ కోసం మనం ఎప్పుడు ఎక్కువ కారం వేయాలి కదా. సో 1 అండ్ దెన్ స్పూన్ ఫుల్గా వేస్తున్నా కాబట్టి 2 స్పూన్ల కారం యాడ్ చేసేసా. దెన్ మనం మిక్స్ చేసేద్దాం. ఓ మై గాడ్, కింద వేసేస్తా. లాస్ట్ టైం చికెన్ చేసేటప్పుడు ఇంత వాటర్ రాలేదు గైస్. ఒకవేళ నేను కొంచెం చికెన్ వేసిన వాళ్ళేమో. సో ఆ రెసిపీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ రెసిపీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఇది వచ్చి మా అమ్మ రెసిపీ. వీళ్ళు ఎంతమంది కుకింగ్ నచ్చుతుంది అని కమెంట్ చేయండి గైస్. నాకైతే ఈ మధ్య చాలా నచ్చుతుంది. ఓకే, మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఒకసారి ఉప్పు కూడా దీంట్లో వేసుకోండి. ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఉప్పు వేస్తే కొంచెం కరెక్ట్గా ఉంటుంది. సో ఉప్పు అయితే నేను వేసుకున్నా కొంచెం. దీనికి ముందు మనం కొంచెం వేసుకున్నాం కదా. ఓకే, నేనైతే ఇంకా ఉప్పు అయితే టెస్ట్ చేయలేదు. ఐ జస్ట్ యాడెడ్. 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. దీన్ని ఇట్లాగే వదిలేపోతున్నా. లెట్స్ సీ. నేను మధ్యలో ఒక 5 minutes తర్వాత 5 minutes తర్వాత చూస్తా. ఏమన్నా తేడాగా ఉంటే దాని ప్రకారం మనం చేద్దాం. సో 10 minutes చూద్దాం. సో ఆఫ్టర్ 5 minutes అయితే నాకు కొంచెం స్మెల్ వచ్చిందనమాట. అందుకని నేను ఇట్లా ఓపెన్ చేసి చూస్తున్నా. సో అడుగు అంటుకుంటున్నట్టుంది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఎందుకంటే వాటర్ ఇనుకుతుంది కాబట్టి, సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే మసాలా యాడ్ చేసి దీనికి సరిపడా వాటర్ పోసి సిమ్లోనే పెట్టుకొని దీన్ని మనం కుక్ చేసుకోబోతున్నాం అనమాట. అప్పుడు దీంట్లో మసాలా అంతా బాగా ఊరి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, లెట్స్ యాడ్ మసాలా. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా. సో మనం మసాలా చేసిన దాంట్లో అయితే నేను నీళ్ళు పోసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ ఇట్లా యాడ్ చేస్తుంది అనమాట. వాటర్ యాడ్ చేసి మనం దీన్ని కలుపుకుందాం. దాని తర్వాత మనం మెయిన్ ఉప్పు చెక్ చేయాలి. ఇంతవరకు నేను ఉప్పే చెక్ చేయలా. బ్యాడ్ అట్ మిక్సింగ్, బాగా వస్తుంది.
మనం గ్రేవీ లాగే అంటే కూర లాగే చేసుకోబోతున్నాం. సో నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా. సో అగైన్ ఆ వాటర్ని కూడా నేను దీంట్లోనే పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నుంచి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. సో అగైన్ మనం 1 more టైం మిక్స్ చేద్దాం. సో ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుందాం. సో ఉప్పు అయితే తక్కువ ఉంది, అందుకని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నా. సో అగైన్ నేను మిక్స్ చేసుకొని ఓకే ఓకే డన్. సో ఇప్పుడు నేను సిమ్లోనే 10 minutes దీని ఇట్లా వదిలేబోతున్నా. ఈసారి మాత్రం 10 minutes పక్కా. లాస్ట్ టైం నేను 10 minutes అని చెప్పి 5 minutes లోనే నేను మసాలా యాడ్ చేశాను అనమాట. సో దిస్ టైం మనం వచ్చి 10 minutes దీన్ని ఇట్లాగే వదిలేబోతున్నాం. నేను 10 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎట్టుందని. సో 10 minutes ఏది అయిపోయిన తర్వాత చూద్దాం. వావ్, నూనె అంతా పైకి వచ్చి చాలా బాగుంది. ఎందుకంటే మనం చపాతీలోకి తినబోతున్నాం గైస్, మనకి పులుసు చాలా కావాలి, అందుకే ఇట్లా చేసా అనమాట. ఉప్పు ఒకసారి చూసుకుంటా. గైస్ మా అమ్మ చేసినట్టుంది గైస్ టేస్ట్. చూద్దాం మా అమ్మ ఏమంటుందని నైట్. సో మనం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా అయిపోతున్నాం అనమాట. జస్ట్ ఈ నీళ్ళలోనే వాష్ చేసుకుంటాం. వాష్ చేసుకొని మనం దీన్ని గిల్లి దీంట్లో వేసేద్దాం. ఏ సో మనం గార్నిష్కి కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టేసి ఆఫ్ చేసేస్తున్నాం అనమాట. సో మన చికెన్ కర్రీ రెడీ. నెక్స్ట్ మనం చపాతీ చేద్దాం.